క్రియేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళు ఛాంఫర్ అనేది ఇచ్చారు. ఛాంఫర్ కోసం ఇక్కడ ఛాంఫర్ టూల్ తీసుకుంటాను. కార్నర్ ఛాంఫర్ తీసుకోవద్దండి, ఎడ్జ్ ఛాంఫర్ తీసుకోండి. 45 x D తీసుకుంటాను. D వచ్చి నాకు 2 mm. ఏ ఎడ్జ్కి అయితే కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి. నాకు ఇంకొక ఎడ్జ్ కూడా కావాలి కాబట్టి ఇంకొక ఎడ్జ్ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూసినారంటే మనకి బోత్ సైడ్ ఛాంఫర్స్ కూడా క్రియేట్ అయిపోయింది. కానీ రెడీ మనకి ఇంతవరకు అన్నీ ఓకే, అన్ని పార్ట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకుంటాను. ఇంకొక పార్ట్ బేస్ మాత్రం ఉంది, బేస్ కూడా రెడీ చేస్తాం. క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ న్యూ పార్ట్ డిజైన్ పార్ట్ 5 ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు మనం తయారు చేసిన ఆబ్జెక్ట్కి అంటే బెల్ట్ రోలర్ సపోర్ట్ అనే ఆబ్జెక్ట్కి బేస్ ఒకటి రెడీ చేయాలా కాబట్టి బేస్ రెడీ చేసుకుంటాం. సో దట్ నేను ఒక లైన్ తీసుకుంటాను, లైన్ కమాండ్. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాను, మిడిల్ మౌస్ బటన్, దానికి డైమెన్షన్ అనేది ఇస్తాం. టోటల్ లెంత్ అనేది 120 mm. డబుల్ క్లిక్ 120 ఇంచ్ ఎంటర్ ఇస్తాను. ఓకే, ఓకే 120 mm ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. లైన్ అయితే ఇలా ఉంది మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి హైట్ అయితే ఇచ్చినారు వాళ్ళు. హైట్ వచ్చి మనకి 10 mm హైట్ అని ఇచ్చారు. లైన్ కమాండ్, ఇక్కడ నుంచి 10 mmకి ఒక లైన్. అలానే ఈ పక్కకి వెళ్దాం. నెక్స్ట్ ఏం చేశారంటే ఇక్కడ ఒక స్టెప్ లాగా పెట్టారు. నెక్స్ట్ ఈ పక్కకి, అలానే కిందికి, నెక్స్ట్ ఈ పక్కకి. అక్కడి నుంచి దీన్ని అలానే క్లోజ్ చేసుకుంటాం. లేకపోతే ఈ పార్ట్స్ ఈ హాఫ్ అన్ని ట్రిమ్ చేసేయండి, అట్టే మిర్రర్ చేసాం సరిపోతుంది. డిలీట్ సెగ్మెంట్, ఈ కమెంట్స్ కూడా మంచి బాగా ప్రాక్టీస్ అవుతుంది మీకు. డిలీట్ సెగ్మెంట్ చేసాను. ఇప్పుడు మనకి దీనికి డైమెన్షన్స్ అప్లై చేస్తాం. ఈ మౌస్ బటన్, ఇది వచ్చి నాకు 10 mm ఒకటి 10 ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇది మార్చాలి మనం, ఇది 60 mm ఆల్రెడీ. ఓకే, ఇది వచ్చి మనకి ఈ క్యాప్ వచ్చి ఎంత ఇచ్చారంటే ఇక్కడ నుంచి అయితే ఇచ్చారు. మిగిలిన దాని యొక్క లెంత్ అనేది మనకి ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు దీని యొక్క హైట్ అనేది 3 mm ఇచ్చారు. ఇచ్చిన డైమెన్షన్స్ ఫస్ట్ అప్లై చేసాం. 3 ఎంటర్ ఇస్తాను. 3 mmకి క్రియేట్ అయిపోతుంది. అది 60 mm ఉంది. ఓకే, కింద నుంచి కూడా ఒక స్టెప్ వస్తుంది మనకి, లైన్ కమాండ్. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీనికి కొంచెం పక్క నుంచి వస్తుంది. ఇలా లైన్ కమాండ్ ఇలా వస్తుంది. అండ్ దెన్ ఈ పక్కకి ఇక్కడ వదిలేస్తున్నాను. అది కూడా థిక్నెస్ అనేది మనకి 3 mm ఉండాలా. డబుల్ క్లిక్ 3 ఎంటర్ ఇస్తాను. నెక్స్ట్ ఓకే, మనకి ఈ డిస్టెన్స్ అనేది కరెక్ట్గా తెలియడం లేదు. హోల్ పెట్టినాక అడ్జస్ట్ చేసుకునేసాం. హోల్ పెడితే సెట్ అయిపోతుంది అది ఆటోమేటిక్గా. ఓకే, దీన్ని క్లోజ్ చేసుకొని మిర్రర్ చేసేసాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని ట్రిమ్ చేసుకునేసాం. డిలీట్ సెగ్మెంట్. ఓకే, సారీ 2 ట్రిమ్ అయింది. డిలీట్ సెగ్మెంట్, కింద ఉండే పోర్షన్ మాత్రం ట్రిమ్ చేసేయండి. ఓకే, ఇది కూడా అవసరం లేదు. డిలీట్. వీటినన్నిటిని ఫస్ట్ సెంటర్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. వీటినన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. మిర్రర్ కమాండ్ యూస్ చేసుకోండి. మిర్రర్, దీనికి మిర్రర్ తీసేయండి. ఓకే, టోటల్ ఆబ్జెక్ట్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోండి. మిర్రర్ ఎక్స్టెంట్తో ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను, అంటే సిమెంట్రీతో ఎక్స్ట్రూడ్ యొక్క హైట్ వచ్చి మనకి 72 mm. 72 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్, సర్కిల్స్ ఒక 2 డ్రా చేయండి. ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ ఈక్వల్లో డ్రా చేసుకుంటాను. దాని యొక్క డయామీటర్ వచ్చి మనకి 12 డయామీటర్, 12 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. నెక్స్ట్ దాని యొక్క డిస్టెన్స్ అయితే ఇచ్చినారు. డిస్టెన్స్ వచ్చి మనకి 23 mm ఉండాలి. ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంటుంది, షేడెడ్ విత్ ఎడ్జెస్ పెట్టుకోండి. ఇప్పుడు డైమెన్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉండాలంటే 23 mm ఉండాలి. 23 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఒక డైమెన్షన్ ఇచ్చారు. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత ఉండాలంటే అక్కడ 48, టోటల్ డిస్టెన్స్ అయితే 48 ఉంది, అంటే మనకి 24 ఉండాలా. 24 ఓకేనా. ఇప్పుడు హోల్ అయితే క్రియేట్ అయింది, ఇది కూడా మనకి 24 ఉండాలా. 24 ఓకే. ఈ డిస్టెన్స్ కూడా క్రియేట్ అయింది కరెక్ట్గానే. ఇక్కడ నుంచి ఒకసారి క్రాస్ చెక్ చేయాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ఎడ్జ్కి ఓకే 23 mm ఉంది, నో ప్రాబ్లం. స్కెచ్ వ్యూ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు డైమెన్షన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు 23 mm, ఇది 24 mm. ఓకే, ఇది 23 mm, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు కావాలంటే దాన్ని ఎక్స్ట్రూడ్ చేసి హోల్లా క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ దీన్ని మిర్రర్ చేస్తాం, ఈజీగా ఉంటుంది. సెంటర్ లైన్ ఒకటి డ్రా చేసుకుంటాను. సెంటర్ లైన్
మిర్రర్ కమాండ్ తీసుకుంటాను. ఈ యాక్సిస్ని క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్ మిర్రర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రూడ్ కట్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రూడ్ రివర్స్ డైరెక్షన్ పెట్టండి. రిమూవ్ మెటీరియల్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు మనకి బేస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ అనే ఆప్షన్ యూస్ చేశారు. రౌండ్ తీసుకోండి, ఎడ్జెస్ని క్లిక్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని మీకు ఎన్ని అయితే ఎడ్జెస్ కావాలో అన్ని ఎడ్జెస్ క్లిక్ చేసేయండి. వాళ్ళు ఇచ్చింది వచ్చి 4 ఎడ్జెస్కి ఇచ్చారు. 4 ఎడ్జెస్ రేడియస్ అయితే వాళ్ళు 12 రేడియస్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ 12 అని పెట్టుకుంటున్నాను. ఓకే, మనకి బేస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే దీన్ని అసెంబుల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, డౌట్స్ అయితే ఏమి ఉండదు. నీట్గా పార్ట్స్ అయితే డిజైన్ చేసుకున్నాం. దీని యొక్క ఇమేజ్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి. ఇదే మనం ఇన్సెప్ట్ డిజైన్ చేసింది. ఈ పార్ట్స్ అన్ని ఇప్పుడు డిజైన్ చేసుకున్నాం. అంటే ఇది ఒకటి డ్రా చేసినాం, ఇది ఇంకొకటి తీసుకోవచ్చు, ఇది ఒకటి డ్రా చేసుకున్నాం, ఇది ఇంకొకటి తీసుకోవచ్చు, ఇదొకటి డ్రా చేసుకున్నాం. ఇప్పుడు కావాలంటే దాన్ని నీట్గా అసెంబుల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, అసెంబుల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఇప్పుడు పార్ట్స్ అయితే ఎలా డిజైన్ చేయాలో మీకు వీడియోలో అర్థమైంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో, వెల్కమ్ టు క్యాట్లో తెలుగు. ఈరోజు మనం ఏం చూసామంటే అసెంబ్లీ మాడ్యూల్ అనేది చూస్తున్నాము. అసెంబ్లీలో మనకి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి టాప్ డౌన్ అసెంబ్లీ అండ్ బాటమ్ అప్ అసెంబ్లీ. టాప్ డౌన్ అసెంబ్లీ అంటే ఏమంటే మనం పార్ట్స్ అన్ని అసెంబ్లీ మాడ్యూల్లోనే వేసి అక్కడే అసెంబుల్ చేయడాన్ని టాప్ డౌన్ అసెంబ్లీ అంటారు. నెక్స్ట్ వచ్చి బాటమ్ అప్ అసెంబ్లీ అంటే పార్ట్ మాడ్యూల్లో సింగిల్ పార్ట్గా వేసుకొని ఆ పార్ట్స్ని తెచ్చి అసెంబుల్ చేయడాన్ని, అంటే అసెంబ్లీ మాడ్యూల్కి తెప్పించుకొని మళ్ళీ అసెంబుల్ చేయడాన్ని బాటమ్ అప్ అసెంబ్లీ అంటారు. సో దట్ మనం ఈరోజు చూసేది వచ్చి బాటమ్ అప్ అసెంబ్లీ. న్యూలోకి వెళ్ళేసి అసెంబ్లీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిజైన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకొని మీకు ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ని చేయండి. ఓన్లీ స్పేస్ అవన్నీ ఇవ్వకుండా ఓన్లీ అండర్స్కోర్ ఆర్ ఐఫోన్ మాత్రం ఇచ్చి మెయింటైన్ చేసుకోండి. యూజ్ డిఫాల్ట్ టెంప్లెట్ తీసేసి ఓకే ఇవ్వండి. ఇక్కడ ఎంఎంఎన్ఎస్ అసెంబ్లీ డిజైన్ అనేది సెట్ చేసుకొని ఓకే ఇవ్వండి. ఇక్కడైతే మనకి పార్ట్ డిజైన్ లాగానే 3 ప్లేన్స్తో పాటు ఇలా రిబన్ టూల్ బార్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అసెంబ్లీ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. ఫస్ట్ అసెంబ్లీ అనే ఆప్షన్ ఉంది. మనం ఆల్రెడీ పార్ట్స్ చేసుకుంటాం చూసినారా, ఆ పార్ట్స్ని తెచ్చిన పార్ట్ని అప్పుడప్పుడే అసెంబుల్ చేసేలాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంక్లూడ్లో చూసినారంటే అన్నిటిని తెచ్చి పెట్టుకోవచ్చు. ఇక్కడ అంటే స్పెసిఫికేషన్ ట్రీలో తెచ్చి పెట్టుకొని మళ్ళీ దాన్ని రైట్ క్లిక్ చేసి ఎడిట్ చేసి అసెంబుల్ చేసేలాగా ఉంటుంది. నెక్స్ట్ ప్యాకేజ్ అంటే ఇక్కడ వర్కింగ్ స్పేస్లో తెచ్చి పెట్టుకొని ఎడిట్ చేసి అసెంబుల్ చేసేలాగా ఉంటుంది. లాస్ట్ వన్ ఫ్లెక్సిబుల్ అంటే ఏమంటే ఒక్కొక్క పార్ట్ని తెచ్చి ఆ డైమెన్షన్ని ఎడిట్ చేసి అసెంబుల్ చేయడానికి ఫ్లెక్సిబుల్ అంటారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా లేటర్ వీడియోస్లో చూసాం. ఫస్ట్ వన్ అసెంబ్లీ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బేస్ అనేది తెచ్చుకుంటాం. బేస్ ఇదే నాకు. ఈ బేస్ని తెచ్చుకొని ఓపెన్ ఇస్తున్నాను. మీరు అసెంబ్లీ ఏ ఆబ్జెక్ట్కి అసెంబుల్ చేయాలన్నా ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఇక్కడ ఆటోమేటిక్ వెళ్ళేసి డిఫాల్ట్ అనే కన్స్ట్రెంట్ అప్లై చేసేయండి. ఈ కన్స్ట్రెంట్ ఎందుకంటే అసెంబ్లీలో ఉండే అన్ని ప్లేన్స్ ప్లస్ పార్ట్ డిజైన్లో ఉన్న 3 డేటమ్ ప్లేన్స్ మెర్జ్ అవుతుంది. మెర్జ్ అయ్యి ఆరెంజ్ కలర్లో చేంజ్ అవుతుంది. ఆరెంజ్ కలర్లో చేంజ్ అయిందంటే అది మనం ఫుల్లీ కన్స్ట్రెంట్ అనేసి అర్థం. ఫస్ట్ పార్ట్ అయితే తెచ్చుకున్నాను. మళ్ళీ అసెంబ్లీ క్లిక్ చేసుకుంటున్నాను. సెకండ్ పార్ట్ తేవాలి కాబట్టి పార్ట్ 1 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓపెన్. దీని యొక్క ఇది ఎలా డిజైన్ చేయాలనేది వీడియో నేను సపరేట్గా అప్లోడ్ చేసినాను. అది చూడకపోతే వెళ్ళి చూడండి. ఎలా డిజైన్ చేయాలో తెలుసుకొని డిజైన్ చేసి అసెంబుల్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఈ యాక్సిస్ని కోయిన్సైడ్ చేయాలా. ఇక్కడికి వెళ్ళేసి కోయిన్సైడ్ కన్స్ట్రెంట్ డిస్టెన్స్ యాక్టివేట్ అయింది. కోయిన్సైడ్ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసినారంటే అది కిందకి వచ్చేసింది. సో దట్ మళ్ళీ కన్స్ట్రెంట్ అనేది అప్లై చేయాలా. ఓల్డ్ వర్షన్స్ యూస్ చేసేలా ఉంటే ప్లేస్మెంట్లోకి వెళ్ళేసి న్యూ కన్స్ట్రెంట్ క్లిక్ చేయండి. లేదు లేటెస్ట్ వర్షన్ అంటే డైరెక్ట్గా క్లిక్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం కిందకి జరుపుకొని ఈ ఫేస్ని పైన ఫేస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా కోయిన్సైడ్ కన్స్ట్రెంట్ అప్లై అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఇదే ఆబ్జెక్ట్ ఈ పక్క కావాలి కాబట్టి నేను మళ్ళీ డిజైన్ చేసేది మళ్ళీ అసెంబుల్ చేసేది కొంచెం లేట్ అవుతుంది. సో దట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని మిర్రర్ అనే ఆప్షన్ ఉంటుంది. మిర్రర్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇప్పుడు చూడండి ఆ పక్కకి మిర్రర్ అయింది. ఫుల్లీ కన్స్ట్రెంట్ వచ్చింది మనకి. పైన ఒక చిన్న బాక్స్ వచ్చిందంటే అది పార్షియల్లీ కన్స్ట్రెంట్ అనేసి అర్థం. అది రాకుండా చూసుకోండి. ఇప్పుడు మనకి ఏ ఆబ్జెక్ట్స్కి అది రాలేదు. మనం కరెక్ట్గా చేస్తున్నాం. అసెంబుల్ నెక్స్ట్ పార్ట్ అనేది తెచ్చుకుంటున్నాను. పార్ట్ నెంబర్ 4 అనేది తెచ్చుకొని ఓకే ఓపెన్ ఇస్తున్నాను. ఓపెన్ ఇచ్చేసి ఏ కన్స్ట్రెంట్స్ అప్లై చేయకుండా డైరెక్ట్గా ఓకే ఇస్తున్నాను. చూడండి ఓకే ఇస్తే చూడండి మనకి ఇక్కడ ఒక బాక్స్ లా క్రియేట్ అయిపోతుంది. అంటే అది ఫుల్లీ కన్స్ట్రెంట్ అవ్వలేదనేసి అర్థం. దాన్ని ఎడిట్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ డెఫినిషన్. దీనికి కన్స్ట్రెంట్ అనేది అప్లై చేయాలా. ఈ యాక్సిస్కి ప్లేన్ సెలెక్ట్ అయిపోయింది. అలా తప్పుగా ఏదైనా సెలెక్ట్ చేసినారంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేయండి ప్లేస్మెంట్స్లో. ఈ యాక్సిస్కి ఇక్కడ ఉండే యాక్సిస్కి కోయిన్సైడ్ అనే కన్స్ట్రెంట్ అప్లై చేసుకుంటాను. కోయిన్సైడ్ ఇది క్లోజ్ చేసుకుంటాం. చూడండి కోయిన్సైడ్ అనే కన్స్ట్రెంట్ అప్లై అయింది. నెక్స్ట్ ఈ ఫేస్కి ఇది కూడా కోయిన్సైడే కావాలా. కోయిన్సైడ్ చూసినారంటే మనకి ఆరెంజ్ కలర్లో కన్వర్ట్ అయిపోయింది. ఫుల్లీ కన్స్ట్రెంట్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు ఓకే ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఆ బాక్స్ అనేది రాలేదు మనకి. ఓకేనా, షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మూవ్ చేసినారంటే ప్యాన్ అవుతుంది. చూసినారంటే మనకి సెట్ అయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ మిడిల్లో ఒక సర్కిల్ లాగా కావాలా. దానికి అసెంబుల్ ఆ పార్ట్ని రప్పించుకుంటాం. ఈ పార్ట్ తెచ్చుకుంటున్నాను. ఓపెన్. దీని యొక్క మిడిల్లో ఉండే యాక్సిస్ ఏదైనా కనిపించకపోతే అప్పుడు ఏం చేస్తారంటే నేను చెప్తాను ఉండండి. ఈ యాక్సిస్ని 2 యాక్సిస్ క్లిక్ చేయండి. నార్మల్ వచ్చింది. కోయిన్సైడ్ తీసుకుంటున్నాను. ఈ ఫేస్కి కోయిన్సైడ్. ఓకే, మీకు సమ్ టైమ్స్ యాక్సిస్ అనేది నాకు కనిపించడం లేదు.
అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి యాక్సిస్ అనేది ఆఫ్లో ఉంటుంది, మీకు ఆన్ చేసుకున్నారంటే ఈ యాక్సిస్ అనేది కనిపిస్తుంది. మీకు ప్లేన్స్ అన్ని హైడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి హైడ్ చేసుకోవచ్చు, అవన్నీ లాస్ట్లో చూస్తాం. నెక్స్ట్ ఏమంటే ఇదే ఆబ్జెక్ట్ నాకు ఈ పక్క కావాలి కాబట్టి ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మిర్రర్ ఈ సెంటర్ ప్లేన్ని బేస్ చేసుకొని నాకు మిర్రర్ అవ్వాలా. ఓకే, మిర్రర్ అయిపోయింది. ఇప్పుడు చూసారంటే మనకి పార్ట్స్ అనేది రెడీ అయిపోయింది. ఇంకొక పార్ట్ రప్పించుకుంటాం, అసెంబుల్. ఎన్ అనే పార్ట్ని తెప్పించుకుంటాను, ఓపెన్. ఈ సెంటర్ లైన్ అంటే యాక్సిస్, ఈ యాక్సిస్కి కోయిన్సైడ్, అండ్ దెన్ ఇది వచ్చి డిస్టెన్స్ అనే కన్స్టెంట్ ఇచ్చేస్తాం. దీనికి ఇక్కడుండే ఫేస్కి డిస్టెన్స్ అనే కన్స్టెంట్ తీసుకొని మీకు ఎంతైతే డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్లోకి దాన్ని మూవ్ చేసేయండి. ఇంకొంచెం మూవ్ చేయాలా, ఇంకొంచెం మూవ్ చేయాలా, జస్ట్ అలా మూవ్ చేసి కన్స్టెంట్ తీసుకొని మూవ్ చేయండి, అలానే మూవ్ చేయకండి. లేకపోతే ఈ రెండింటిని మెర్జ్ చేసాం. అక్కడికి వెళ్ళి నేను కోయిన్సైడ్ అనేది తీసుకుంటాను. చూడండి ఇలా మెర్జ్ అయింది మనకి. ఇక్కడ ఏమంటే మనకు కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది, సో దట్ డిస్టెన్సే తీసుకునేస్తాం. ఇక్కడికి వెళ్ళి సెకండ్ కన్స్టెంట్ కదా, అది సెకండ్ కన్స్టెంట్ తీసుకొని డిస్టెన్సే పెట్టుకుంటాము. కొంచెం గ్యాప్ అనేది ఇచ్చేస్తాం, ఆ పక్క ఈ పక్క ఈక్వల్గా మెయింటైన్ అయ్యేలాగా. ఓకే, ఇది 1 mm ఇస్తున్నాను, 1 ఇచ్చి ఎంటర్. ఓకే, ఇప్పుడు చూడండి అది కూడా ఫుల్లీ కన్స్టెంట్ వచ్చేస్తుంది. మీరు డిస్టెన్స్ ఇవ్వకుండా ఊరికి అలానే మూవ్ చేసి పెట్టినారంటే ఫుల్లీ కన్స్టెంట్ అనేది రాదు, డిస్టెన్స్ కన్స్టెంట్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు ఈ ప్లేన్స్ అన్ని హైడ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి హైడ్ ఆల్, అన్ని ప్లేన్స్ అన్ని హైడ్ అయిపోతుంది, ఓన్లీ మనకి ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీనికి మెటీరియల్స్ కలర్స్ ఏదైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అపియరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఈ పార్ట్కి కంట్రోల్ పట్టుకొని ఈ పార్ట్కి ఒక కలర్ కావాలా, ఇక్కడ ఓకే అనివ్వండి, కలర్ అప్లై అయిపోతుంది. నెక్స్ట్ మిడిల్లో ఉండేదానికి నాకు బ్రౌన్ కలర్ కావాలా, ఓకే. నెక్స్ట్ బేస్కి ఈ బ్రౌనిష్ కలర్ కావాలా, ఓకే. మిడిల్లో ఉండే ఆబ్జెక్ట్స్కి రెడ్ కలర్ ఏదైనా పెట్టుకుంటాం, రెడ్ కలర్. దీనికి కంట్రోల్ పట్టుకొని దీనికి ఓకే, ఓకేనా. ఇప్పుడు దీనికి కూడా ఎల్లో కలర్ ఏదైనా పెడతాం, మనకి బాగా విజిబుల్ అవ్వడం లేదు, ఎల్లో కలర్ దీనికి ఓకే. ఇప్పుడు చూసినారంటే అన్ని ఆబ్జెక్ట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసినారంటే మనకి ఒక ఫిల్లెట్ అనేది మిస్ అవుతుంది, అండ్ దెన్ లోపల ఉండే ఒక ఆబ్జెక్ట్కి మనం ఇంకా కలర్ అనేది అప్లై చేయలేదు. దానికి ఏది అప్లై చేస్తామంటే కలర్స్ అనేది మీ ఇష్టం, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. నేను ఇది చూస్ చేసి దీనికి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఇస్తున్నాను, ఓకే అని ఇచ్చినాను. ఆ కలర్ అనేది సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూసినారంటే మనకు ఒక ఫిల్లెట్ అనేది మిస్ అవుతుంది, సో దట్ ఫైల్ ఓపెన్. ఈ పార్ట్కి కదా మనకి ఫిల్లెట్ కావాలా, ఓపెన్. ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే రౌండ్ కమాండ్ తీసుకోండి, రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జ్కి కంట్రోల్ పట్టుకొని ఈ ఎడ్జ్కి ఎంత ఫిల్లెట్ కావాలంటే నాకు 15 రేడియస్ కావాలా, డబుల్ క్లిక్ 15 ఇచ్చి ఎంటర్. ఓకే, కంట్రోల్ ఎస్ ఇచ్చేయండి, కంట్రోల్ ఎస్. దీన్ని అంటే మినిమైజ్ చేస్తాను చూడండి, అక్కడ నాకు మాడిఫై అవుతుంది. చూడండి ఈ పార్ట్కి అయితే మాడిఫై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కావాలంటే డిలీట్ చేసి మళ్ళీ దీన్ని తెప్పించుకుంటాం. ఇది మిర్రర్ చేసిన ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ మారలేదు, రైట్ క్లిక్ డిలీట్. దానికి కన్స్టెంట్ అప్లై అయింది కాబట్టి అన్ని డిలీట్ అవుతుంది, క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఫిల్లెట్ రాలేదు మనకి, ఎలా చేస్తాం? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అక్కడ ఫిల్లెట్ అనేది మీరు ఫస్టే చేసుకున్నారంటే ఫిల్లెట్ అనేది అప్లై అయిపోతుంది, మీకు షేప్ అనేది కూడా నీట్గా ఉంటుంది, ఓకేనా. ఇది మనకి మనం అసెంబుల్ చేసిన పార్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి, దీన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మీకు ఏదైతే డౌట్ వస్తుందో ఆ డౌట్ని, ఓకేనా. దీన్ని కావాలంటే రెండరింగ్ కూడా చేసుకోవచ్చు, రెండరింగ్ లేటర్ నేర్చుకుంటాం. రెండరింగ్ అనేది సపరేట్ క్లాస్ కావాలంటే తీసుకునేసాం, సపరేట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. రెండరింగ్ కూడా మనం నేర్చుకోవచ్చు, హౌ టు రెండర్ అనేది అక్కడ నేర్చుకుంటాం. జస్ట్ ఏం లేదు, ఇక్కడ అప్లికేషన్స్లో రెండర్ అనే ఆప్షన్ ఉంటుంది, రెండర్ స్టూడియో క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా రెండరింగ్ అనేది వస్తుంది. జస్ట్ సెకండ్ ఉండండి, కొంచెం లోడింగ్ అవుతుంది. రెండర్ విండో వచ్చింది చూసినారా, ఇక్కడ ఆటోమేటిక్గా రెండర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుంచి కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మార్చుకుంటాం. మిగతాన్ని నెక్స్ట్ లేటర్ వచ్చే క్లాసెస్లో నేర్చుకుంటాం. క్లోజ్. మీకు విజువల్ స్టైల్స్ ఏదైనా మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి షేడెడ్ విత్ రిఫ్లెక్షన్ పెట్టుకున్నాను, అది సరిగ్గా కనిపించడం లేదు. షేడెడ్ విత్ ఎడ్జెస్ వద్దు, అసలే బాగలేదు, ఇదే పెట్టుకునేసాం, బాగుంది చూసేకి, ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్